ఎస్జిటి ఉపాధ్యాయులు బైఠాయింపులు, మానవహారం, వినూత్న నిరసనలు, ఆందోళనలతో విజయనగరం కలెక్టరేట్ హోరెత్తింది. ఉపాధ్యాయులతో జరిపిన చర్చల ఒప్పందాలను విద్యాశాఖ ఉల్లంఘించిందంటూ ఉపాధ్యాయ సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. వెబ్ కౌన్సిలింగ్ విధానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మాన్యువల్ విధానంతోనే బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ జరపాలంటూ ఉమ్మడి విజయనగరం జిల్లా ఎస్జిటి ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఎస్జిటి ఉపాధ్యాయులు అయితే ఆందోళన మిన్నంటాయి. ఈ నేపథ్యంలోనే తమకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు వద్దంటూ, అలాగే కేవలం మాన్యువల్ విధానం ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. మనతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు అయితే ఉన్నారు. విద్యాశాఖ అధికారి వద్ద పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు అయితే ఆందోళన చేపట్టారు. ఈ రోజు కూడా కలెక్టరేట్ 2 గేట్ల వద్ద కూడా ఉపాధ్యాయులతో ఇక్కడ నినాదాలతో దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది మహిళా ఉపాధ్యాయులు నాయకులు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎస్జిటికి సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని మీరు వ్యతిరేకించడానికి గల కారణాలు ఏవి? ప్రభుత్వం కావచ్చు, విద్యాశాఖ అధికారులు ఇంతకు ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాష్ట్ర విద్యాశాఖ 10 రోజులుగా చేస్తున్నటువంటి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్స్లు చాలా తీవ్రంగా నష్టపోయారు. ఒకే స్కూల్ని ఇద్దరికి చూపించేటటువంటి పరిస్థితి వచ్చింది. పాయింట్ల కేటాయింపులను కూడా సరిచేయనటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఈ సందర్భంలో స్కూల్ అసిస్టెంట్లు వందలాది మంది ఉండేటటువంటి స్కూల్ అసిస్టెంట్లకి ఎంత నష్టం జరుగుతున్నప్పుడు వేల సంఖ్యలో ఉండేటటువంటి ఎస్జిటీలకి వెబ్ కౌన్సిలింగ్ అనేటటువంటిది మరింత తీవ్ర నష్టం జరుగుతుంది అని చెప్పి మేము ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికకి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఒక హామీ ఇచ్చారు. అదేమంటే మాన్యువల్ కౌన్సిలింగ్ మేము ఎస్జిటీలకు జరుపుతామని చెప్పారు. మరి ఇచ్చినటువంటి హామీని ఇప్పటికిప్పుడు మీరు ఎందుకు దాన్ని రద్దు చేసుకుని మాన్యువల్ కౌన్సిలింగ్లు జరపము, వెబ్ కౌన్సిలింగే జరుపుతాం అనేటటువంటి దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి మేము రాష్ట్ర విద్యాశాఖను ప్రశ్నిస్తున్నాము. మరోవైపు నిన్న ఏవైతే 3 జిల్లాల పైలట్ ప్రాజెక్టు కింద ఏదైతే శ్రీకాకుళం, నెల్లూరు, కడప ఈ జిల్లాలకే ఈ మొదట వర్తిస్తుందని చెప్పి అంటున్నారు. నిన్న డిఈఓ ఆఫీస్ ముట్టడి కూడా చేశారు. ఈ రోజు ఈ విధంగా నిరసన చేస్తున్నారు. అసలు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? నారా లోకేష్ వస్తున్నారు, ఆందోళన తీవ్రత ఏ విధంగా చేయబోతున్నారు, ఏంటి అసలు? ఈ రోజుకైతే ఐక్య ఉపాధ్యాయ సంఘాల వేదిక ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమానికి పిలిపించారు. అందులో భాగంగానే ఈరోజు ముట్టడి కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే దిగి రాకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అవసరమైతే అమరావతిలో కూడా ముట్టడి కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. చూస్తున్నాము, ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి, విద్యాశాఖకి వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. మనతో పాటు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీ ఆందోళన గల కారణాలు ఏంటి, అసలేంటి? ఈ రోజు మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద, డివాస్ వద్ద నిరసన తెలియజేస్తున్నాము. ఈ కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ పెడతామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మాట మార్చింది. మాట మార్చొద్దు, మడమ తిప్పొద్దు. ఈ రోజు మేము మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం యావత్ ఉపాధ్యాయ వర్గం అంతా. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలి. మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టి ఉపాధ్యాయులందరినీ పాఠశాలలకి ప్రశాంతంగా పంపించి విద్య ప్రశాంతంగా గడిపే విధంగా ఈ ప్రభుత్వం చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆ రకంగా ఇచ్చిన మాట తప్పవద్దు, మడమ తిప్పవద్దు. కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. ఉపాధ్యాయులందరికీ మంచి ప్లేసులు రావాలి, ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. మొత్తం మీద విజయనగరం కలెక్టరేట్ లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఆందోళన అయితే మింటయ్యాయి. మరోవైపు గతంలో ఏదైతే ముందు చెప్పారో వెబ్ కౌన్సిలింగ్ విధానం కాకుండా కేవలం మాన్యువల్ కౌన్సిలింగ్ విధానం బదిలీలో జరపాలని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఆందోళన చేపడుతున్నారు. రేపు విద్యాశాఖ మంత్రి లోకేష్ వస్తారు. ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకొని కేవలం మాన్యువల్ బదిలీల విధానం ద్వారానే బదిలీలు జరపాలని చెప్పేసి ఇక్కడ ఉపాధ్యాయులందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM టీవీ, విజయనగరం.